మతంలో వేప చెట్టుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెబుతారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే వేప చెట్టును పూజించడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మత గ్రంథాల ప్రకారం వేప చెట్టులో ఇద్దరు దేవతలు కలిసి నివసిస్తారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజూ పూజ చేస్తారు. వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెబుతారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శని దోషం ఉంటే ఎక్కడా లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటాయి. అందుకే శని దోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అయితే మీకు శని దోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శని దోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. కేతువు చెడు నీడ ఒకరి జీవితంలో నివసిస్తే వాళ్ళు తమ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఇది ఒక సమస్య పోగానే మరొక సమస్య వచ్చేలా చేస్తుంది. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో మీరు వేప చెట్టును పూజిస్తే కేతువు చెడు ప్రభావాల నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. వేప చెట్టును స్వచ్ఛమైన మనస్సు, శరీరంతో పూజించిన వారికి దేవతలు ఇంటిలో అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు రావు. అలాగే కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. వేప చెట్టును పూజించడం వల్ల ఎంతో దైవానుగ్రహం పొందుతారు. అలాగే ఇది మీ ఇంట్లో దుష్ట శక్తులను నశించేలా చేస్తుంది. దీనితో ఎవరి చెడు కన్ను మిమ్మల్ని తాకదు, దిష్టి తాకదు. వేప చెట్టును పూజించడం వల్ల పితృదోషం కూడా తొలగిపోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే పూర్వీకుల ఆశీస్సులు కూడా మీపై ఉంటాయి.